వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీన్ని విస్తరించింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటైంది. పలువురు యువ నాయకులకు ఇందులో చోటు దక్కింది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా నియమితులయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొనసాగుతున్నారు. నంద్యాల జిల్లాకు ఆయన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా మెంటాడ స్వరూప్ కుమార్, శ్రీకాకుళం మేరుగు చందనాగ్ ప్రకాశం, రేగం చాణక్య, అల్లూరి సీతారామరాజు, షేక్ షఫీవుల్లా వైఎస్ఆర్ కడప నియమితులయ్యారు. జోనల్ అధ్యక్షులుగా అంబటి నాగవినాయక శైలేష్ విశాఖపట్నం, దాడిశెట్టి శ్రీనివాస్ కాకినాడ, కల్లం హరికృష్ణారెడ్డి గుంటూరు, మారెడ్డి వెంకటారెడ్డి ప్రకాశం, పిట్టా హేమంత్ రెడ్డి చిత్తూరు, ఎల్లారెడ్డి గారి ప్రయన్ రెడ్డి అనంతపురం అపాయింట్ అయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కొంగర మురళీకృష్ణ, అల్లూరి సీతారామరాజు, గౌర్య శ్రీహరి కృష్ణ, దండముడి రాజేష్ ఎన్టీఆర్, గాలివేటి వివేకానందరెడ్డి, అన్నమయ్య రాయచోటి, కోటగిరి సందీప్ ఏలూరు, కడ్డివేటి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు, పలిశెట్టి సురేష్ రాజ్ కుమార్ అనకాపల్లి, కండ్రేగుల సిహెచ్ అచ్యుతరామరెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై యువజన విభాగం దృష్టి సారిస్తుందని వైఎస్ఆర్సీపీ వెల్లడించింది. కొత్త కమిటీతో వైఎస్ జగన్ త్వరలోనే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారని పేర్కొంది. జిల్లా అధ్యక్షులతో తరచూ సమావేశాలు నిర్వహించడం, జిల్లా స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం, అవినీతి, దౌర్జన్యం, ఇతర అక్రమాలపై నిరంతరం స్పందించడం, ప్రజలకు అందుబాటులో ఉండేలా వారికి జగన్ దిశానిర్దేశం చేశారని వివరించింది.